ఒక వజ్రం. దానికోసం రాజులు తలలు వంచారు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలే మారిపోయాయి. అవును, మనం మాట్లాడబోయేది కోహినూర్ వజ్రం గురించే. దాని వెనుకున్న ఆ రహస్యమైన, రక్తంతో తడిసిన ప్రయాణం ఏంటో ఈరోజు చూద్దాం. అసలిది గర్వానికి చిహ్నమా, లేక ఒక పెద్ద దోపిడీకి గుర్తుగా మిగిలిపోయిందా? పదండి, ఈ కథ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అసలు మొత్తం కథలో మనం తేల్చుకోవాల్సిన అతి పెద్ద ప్రశ్న ఇదే. ఇది దొంగతనమా, లేక ఓ చట్టబద్ధమైన ఒప్పందమా? అంటే ఈ వజ్రం చేతులు మారడం వెనుక ఉన్నది దౌర్జన్యమా, లేక అంతా రూల్స్ ప్రకారమే జరిగిందా? చూడటానికి చిన్న ప్రశ్నలా ఉన్నా ఈ ఒక్క ప్రశ్న మీదే కోహినూర్ గతం, భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంది. ఈ వివాదం మొత్తానికి మూలమొక్కసారి చూస్తే పుట్టిందేమో మన భారతదేశంలో, కాని ఇప్పుడెక్కడుంది? వేల మైళ్ల దూరంలో బ్రిటిష్ రాణి కిరీటంలో ఉంది. అసలు ఇంత దూరం ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ఎక్కడ మొదలైంది? సరే, ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా గోల్కొండ గనుల్లోకి. ఆ చీకటిలో ఈ వజ్రం కథ ఎలా మొదలైందో చూద్దాం రండి. అంతా మొదలైంది ఎప్పుడంటే 13వ శతాబ్దంలో. మనందరికీ తెలిసిన ప్రఖ్యాత గోల్కొండ గనుల్లో అన్మాట. భూమి లోపల నుంచి అది బయటకొచ్చింది కేవలం ఒక రాయిలా కాదు, భవిష్యత్తునే మార్చేయగల ఒక కాంతి పుంజంలాగా. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కోహినూర్ ప్రయాణం ఒక నగల దుకాణంలోనో, రాణి మెడలోనో మొదలవలేదు. కాకతీయ రాజుల కాలంలో దాన్ని ఒక గుడిలో పెట్టి పూజించేవారట. దేవుడి విగ్రహం కన్నుగా దాన్ని పెట్టారని కూడా అంటారు. అంటే అదొక పవిత్రమైన వస్తువు, కేవలం రాయి కాదు, ఒక దైవిక శక్తికి, వాళ్ల అధికారానికి గుర్తుగా ఉండేది. కాని ఆ పవిత్రత ఎక్కువ కాలం నిలవలేదు. దాని స్థానంలోకి హింస వచ్చింది. ఇక్కడి నుంచి కోహినూర్ ప్రయాణం మొత్తం రక్తంతోనే నడిచింది. అంటే అది శాంతియుతంగా ఒకరి నుంచి ఒకరికి వెళ్లలేదు. యుద్ధాలు చేసి గెలిచిన వాళ్లు దాన్ని దక్కించుకున్నారు. దాని చరిత్ర చూస్తే మనకో విషయం అర్థమవుతుంది. అదెవరి దగ్గర స్థిరంగా లేదు. ఒకరి తర్వాత ఒకరు అలా చేతులు మారుతూనే ఉంది. చూడండి, 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు, వాళ్ల తర్వాత మొగలులు, వాళ్లనుంచి పోర్షియన్లు, చివరికి 19వ శతాబ్దంలో సిక్కు పాలకుడు రంజిత్ సింగ్ దగ్గరికి వచ్చింది. ఇలా ఎందరో చేతులు మారింది. కాని ప్రతిసారీ దాని వెనుకున్నది ఒకటే ఫార్ములా: యుద్ధంలో ఎవరు గెలిస్తే వజ్రం వాళ్లదే. అసలు దీనికి కోహినూర్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1739లో జరిగింది ఈ సంఘటన. పోష్యారాజు నాదిర్షా ఢిల్లీ మీద దాడి చేసి దోచుకున్నాడు కదా, అప్పుడీ వజ్రాన్ని మొదటిసారి చూశాడట. దాని కాంతికి, మెరుపుకి అలా ఆశ్చర్యపోయి నోట మాటరాక కో-ఇన్-నూర్ అని అరిచాడట. అంటే కాంతి శిఖరం అని అర్థం. బస్ అప్పటినుంచి దానికి ఆ పేరే నిలిచిపోయింది. సరే, ఇన్ని చేతులు మారిన ఈ వజ్రం చివరికి బ్రిటన్కు ఎలా చేరింది? ఇప్పుడు మనం కథలోని అత్యంత కీలకమైన, అంటే చాలా వివాదాస్పదమైన భాగానికి వచ్చేశాం. ఆ సంవత్సరం 1849. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ సామ్రాజ్యాన్ని ఓడించేసింది. సరిగ్గా అప్పుడే కోహినూరు కథలో ఒక కొత్త, బహుశా చివరి అధ్యాయం మొదలైంది. ఈ ఒక్క సంవత్సరం దాని తలరాతను శాశ్వతంగా మార్చేసింది. అయితే బ్రిటిష్ వాళ్లు దీన్ని ఊరికే తీసుకెళ్లలేదు. వాళ్లు చర్యకు ఒక చట్టబద్ధత కల్పించడానికి లాహోర్ చివరి ఒప్పందం అనే ఒక పత్రాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం కోహినూర వజ్రాన్ని ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇవ్వాలట. ఆలోచించండి, యుద్ధంలో ఓడిపోయిన వాళ్లు బహుమతి ఇస్తారా? అందుకే ఈ బహుమతి వెనక ఉన్న అసలు కథే వేరు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ ఒప్పందం మీద సంతకం చేసిన సిక్కు చక్రవర్తి మహారాజా దులీప్ సింగ్ వయస్సు అప్పుడు ఎంతో తెలుసా? కేవలం 10 ఏళ్లు. అవును, ఒక 10 ఏళ్ల పిల్లాడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, కోహినూర్లాంటి సంపదను అప్పగిస్తూ సంతకం పెట్టాడు. మరి ఆ పిల్లాడు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడా, లేక బలవంతంగా సంతకం చేయించారా? ఈ ప్రశ్నకే ఇప్పటికీ సరియైన సమాధానం లేదు. సరే, అదంతా గతం. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. ఈ వజ్రం ఎవరిది అనే దానిపై ఈరోజు ఎలాంటి వాదనలు జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. ఈరోజు చూస్తే ఈ ఒక్క వజ్రం కోసం చాలా దేశాలు పోటీపడుతున్నాయి. ముందుగా భారతదేశం. వాళ్ల వాదన చాలా సింపుల్ అండ్ క్లియర్. ఈ వజ్రం మా భూమిలో పుట్టింది, మా దగ్గర్నుంచి బలవంతంగా తీసుకెళ్లారు, కాబట్టి అది మాకే చెందాలి అని అంటోంది. మరోవైపు బ్రిటన్ ఏమంటోందంటే, మేం దొంగతనం చేయలేదు, లాహోర్ ఒప్పందం ప్రకారం మాకు చట్టబద్ధంగానే వచ్చింది అని వాదిస్తోంది. వీళ్ళిద్దరే కాదు, మధ్యలో పాకిస్తాన్,
ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా ఉన్నాయి. చరిత్రలో అది మా దగ్గర కూడా ఉంది, కాబట్టి మాక్కూడా హక్కుంది అని వాళ్లు కూడా తమ వాదన వినిపిస్తున్నారు. చూశార్కదా, 100 ఏళ్ల చరిత్ర, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ద్రోహాలు, చివరికి ఒక 10 ఏళ్ల పిల్లాడి సంతకం. ఇవన్నీ చూశాక మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగిలిపోతుంది. కోహినూర్ నిజంగా ఎవరిది? దాని అసలు హక్కుదారుని నిర్ణయించేది ఏది? చరిత్రలో గెలిచినవాడి బలమా, లేక కాగితం మీద ఉన్న చట్టమా, లేదా వీటన్నింటినీ మించి నైతికత అనే ఒక అంశమా? దీనికి సమాధానం మీరే ఆలోచించాలి.